బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక వీడియో సేకరించింది సిట్. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు వీడియోలు డబ్బులు లెక్కిస్తున్నాడు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి ఈ వీడియోను సేకరించింది సిట్. 35 కోట్ల రూపాయల నోట్లు రిసీవ్ చేసుకున్నట్లు వీడియో తీసుకున్నాడు. హవాలా రూపంలో అందిన డబ్బును లెక్కించాడు. వీడియోలో 2000 రూపాయల నోట్లతో పాటు 500 నోట్ల కట్టలున్నాయి. డిస్టిలరీ కంపెనీ నుంచి వచ్చిన డబ్బుని వీడియో తీసి చెవిరెడ్డికి పంపాడు. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడుని బెంగళూరులో సిట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో A34 గా ఉన్నాడు వెంకటేష్ నాయుడు. రైట్గా ఒక వీడియో సేకరించింది సిట్ బృందం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి వెంకటేష్ నాయుడు 35 కోట్లు లెక్కబెడుతున్న వీడియోని సేకరించింది అతని ఫోన్ నుంచి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, అయితే ఇప్పుడు దొరికిన ఈ వీడియో ఏదైతే ఉందో ఈ 35 కోట్లకి లాస్ట్ 11 కోట్లు సీజ్ చేశారు కదా, దానికి ఈ రెండింటికి సంబంధం ఉందా? దీనికి సంబంధం ఉందని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వీడియో దాదాపుగా పైన కొంత డబ్బు కనబడుతుంది, కొన్ని కోట్ల రూపాయల డబ్బు కనబడుతుంది. అంతే దానికంటే ఎక్కువ మొత్తంలో కింద కాటన్ బాక్సెస్ లో కూడా డబ్బు కూడా కనబడుతుంది. అయితే మొత్తంగా 35 కోట్ల రూపాయల డబ్బుగా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో 2000 నోట్ల కట్టలతో పాటు 500 నోట్ల రూపాయల కట్టలు కూడా దాంట్లో కనబడుతున్నాయి. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలుసుకోవడానికి ముఖ్యంగా హవాలా ఆపరేటర్లే ఇలాంటివి చేస్తుంది. ఎందుకంటే హవాలా రూపంలో డబ్బులు అందిన తర్వాత దాన్ని కన్ఫర్మేషన్ కోసం ఒకసారి వీడియో కావచ్చు, లేకుంటే వాళ్ళు ఇచ్చిన సిగ్నల్, వాళ్ళు ఇచ్చిన ఏదో ఒక ఆధారాన్ని చూపెట్టమని అడుగుతుంటారు. ఆ నేపథ్యంలోనే వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి సన్నిహితులో ఉన్న వెంకటేష్ నాయుడు ఏదైతే హవాలా రూపంలో వచ్చిన డబ్బు మొత్తాన్ని తాను లెక్కించుకొని ఆ లెక్కించుకున్న మొత్తాన్ని కూడా వీడియో తీసి ఆ వీడియో మొత్తాన్ని కూడా ఎవరైతే పంపించారో వాళ్ళతో పాటుగా హవాలా ఆపరేటర్ తర్వాత ఎవరైతే దీన్ని వెనకాల అంటే ఈ డబ్బులు పంపించిన మెయిన్ వ్యక్తి ఉన్నారో వాళ్ళకి పంపించారు. అయితే దాని ఆ వీడియో మొత్తాన్ని కూడా వెంకటేష్ నాయుడే ఏకంగా వీడియో తీసుకొని ఆ మొత్తాన్ని కూడా ఆ వీడియో మొత్తాన్ని కూడా ఆ సంబంధిత వ్యక్తులు కూడా పంపించారు. అయితే ఈ మొత్తం డబ్బు ఇప్పుడైతే వెంకటేష్ నాయుడు ఏదైతే లెక్కించే డబ్బు మొత్తం కూడా 35 కోట్లకు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే వెంకటేష్ నాయుడు ఇప్పటికే అధికారులు బెంగళూరు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని సెల్ ఫోన్ లో ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ డబ్బు మొత్తానికి సంబంధించి ఇప్పుడు 11 కోట్ల రూపాయలు వారం రోజుల క్రితం ఏదైతే హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని వర్ధమాన్ కాలేజ్ సంబంధించిన ఫామ్ హౌస్ లో సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయల 11 కోట్ల పైసలకు డబ్బు అయితే దొరికిందో దానికి దీనికి సంబంధాలు ఉన్నాయా, లేకుంటే ఇది వేరే కొట్టేనా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే అక్కడికి ఇక్కడ సంబంధం అన్నట్టయితే ఒకవేళ ఉన్నట్లయితే ఇంకా మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళిందన్న దాని మీద కూడా అధికారులు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఆ 11 కోట్ల రూపాయల డబ్బు అయితే ఇప్పటికీ పోలీసులు సీజ్ చేశారు, కోర్టులో డిపాజిట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇదైతే లెక్కబడుతున్న డబ్బు మొత్తాన్ని దీని లొకేషన్ తెలుసుకొని దీనికి సంబంధించిన ఆ లొకేషన్ వెళ్లి అధికారులు కూడా సెట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ ఏదైతే హవాలా రూపంలో వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా వెంకటేష్ నాయుడు లెక్కించి ఆ చివరికి చెవిరెడ్డితో పాటుగా మిగతా వాళ్ళందరూ పంపించినట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు. అయితే మొత్తంగా 35 కోట్ల రూపాయల నగదు వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ వీడియోని తీసి సంబంధిత వ్యక్తులకు పంపించినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ కేసులో A34 కూడా వెంకటేష్ నాయుడు అతను కీలకం అని చెప్పొచ్చు. ఎందుకంటే డబ్బు కట్టల మధ్యలో అతను చాలాసార్లు ఇలాంటి వీడియోలు కావచ్చు, ఈ వీడియోలకు సంబంధించిన సమాచారం కావచ్చు ఎప్పటికప్పుడు తన అనుచరులకు వెంకటేష్ నాయుడు చెప్తూ ఉండేవాడు. దానికి సంబంధించి ఆ నేపథ్యంలోనే అధికారులకు వచ్చిన అనుమానంతో ఈ అతను సెల్ ఫోన్ చెక్ చేసినప్పుడు దీంట్లో మొత్తంగా వీడియో బయటపడింది. అయితే ఈ డెన్ ఎక్కడిది, ఈ డబ్బుల డెన్ ఎక్కడిది అన్న ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. అతన్ని కస్టడీలో తీసుకొని అతన్ని విచారించి పూర్తి సమాచారం సేకరించి ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రమేష్, అయితే ఈ వీడియో వెంకటేష్ నాయుడు చెవిరెడ్డికి అలాగే మరికొంతమందికి కూడా షేర్ చేసినట్లుగా సిట్ చెప్తోంది కదా, అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకే ఆ వీడియో షేర్ చేస్తారా, ఇంకెవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా? ఇప్పటికైతే సిట్టు కొంత అనుమానాలు ఉన్నాయి. ఎవరైతే డిస్టిలరీ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయో, ఎవరైతే ఏపీలో లిక్కర్ ని సరఫరా చేసిన డిస్టిలరీ కంపెనీలు ఆ కంపెనీలు లంచాల రూపంలో డబ్బు మొత్తాన్ని కూడా హవాలా రూపంలో డబ్బు మొత్తాన్ని ఏకంగా చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకి పంపించినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే వెంకటేష్ నాయుడుకి చేరుకున్న డబ్బుని కన్ఫర్మేషన్ కోసం హవాలా రూపంలో వచ్చిన డబ్బు మొత్తాన్ని కన్ఫర్మేషన్ కోసము ఆ మేరకు లెక్కించి ఆ మొత్తాన్ని సంబంధించిన వీడియోని తీసి
చెవిరెడ్డితో పాటు ఎవరైతే పంపించారో సదరు వ్యక్తికి, తర్వాత మరొక ముఖ్య వ్యక్తి ఇక్కడ మొత్తంగా ముగ్గురికి ఈ వీడియో షేర్ చేసినట్టుగా ఇప్పటికీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరో చెవిరెడ్డికి మాత్రం కష్టంగా షేర్ చేసినట్టు కనబడుతుంది. ఎవరైతే డిజిటల్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బు ఉందో అవాల రూపంలో ఎవరైతే పంపించారో అవాల ఆపరేటర్ కావచ్చు మిగతా వాళ్ళకి పంపించారు. ఎవరైతే ఈ డబ్బుని ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళకి కూడా పంపించారు. ఎందుకంటే డబ్బు నాకు ముట్టింది అన్న విషయాన్ని ఆధారం చూపడానికి ఈ వీడియో పంపించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ డబ్బు ఎవరు పంపించారు, ఈ డెన్ ఎక్కడిది, అయితే ఇప్పుడైతే వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న ఆ రూమ్ ఉందో ఆ డెన్ ఎక్కడిది అనే విషయం కూడా కనుక్కునే ప్రయత్నం మీద అధికారులు. ఎందుకంటే ఆ డెన్ కనుక్కుంటే అక్కడికి ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు ఎవరెవరు ఈ డబ్బును పట్టుకొచ్చి ఇచ్చారనే విషయం తెలుసుకున్న ప్రయత్నమే చేస్తున్నది. పైన టేబుల్ పైన ఎంత క్యాష్ ఉందో దానికంటే ఎక్కువ మొత్తం కూడా అట్టపెట్టలో కూడా క్యాష్ ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ డబ్బు ఎవరు పంపించారనే విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెంకటేష్ నాయుడు తిరిగి ఆ కస్టడీలో తీసుకొని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్పి కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే ఇప్పుడు ఏదైతే వీడియో దొరికిందో ఆ వీడియోకి సంబంధించి టైం లైన్ ఏదైనా సిట్ అధికారికంగా ఏమైనా చెప్పారా? అంటే ఎప్పుడు ఈ వీడియో తీశారు, అలాగే ఈ వీడియోని ఎప్పుడు చెవిరెడ్డికి షేర్ చేశారు అన్న విషయాలు ఏమైనా చెప్పారా? దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు ఎలాంటి టైం లైన్ కావచ్చు ఏం కూడా ఇప్పటికి షేర్ చేయలేదు. ఎందుకంటే టైం లైన్ కావచ్చు విషయంగా షేర్ చేస్తే ఆ సంబంధించిన సమాచారం లీక్ అయిన పక్షంలో ఎవరైతే అనుమానిత వ్యక్తులు వాళ్ళందరూ స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దాన్ని అధికారులు బయటికి రివీల్ చేయరు. ఎందుకంటే అలాంటి వీడియోలు కూడా చాలా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భాలు కూడా వెంకటేష్ నాయుడికి డబ్బు ప్రతిసారి కూడా అవాల రూపంలో వెంకటేష్ నాయుడికి వచ్చింది. ఆ వచ్చిన డబ్బుని ఎప్పటికప్పుడు లెక్కించుకోవడం చూసుకొని ఆ తర్వాత చెవిరెడ్డితో పాటు మిగతా వాళ్ళు పంపించినట్టుగా చెప్తున్నారు. కాబట్టి దాంట్లో ఉండే టైం లైన్ కావచ్చు, లేకుంటే వీడియో తీసినప్పుడు ఒక రికార్డింగ్ టైం ఉంటుంది, తర్వాత డేట్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది. కానీ అవన్నీ సంబంధించి అధికారులు రివీల్ చేయరు. ఎందుకంటే రివీల్ చేస్తే అవతల వాళ్ళు స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టైం లైన్ కావచ్చు, డేట్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, అవన్నీ అధికారులు రివీల్ చేయట్లేదు. ఇలాంటి వీడియోలు ఇంకొన్ని కూడా ఉన్నాయని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే దీనికి సంబంధించి ఈ ఢిల్లీ ఎక్కడిది అన్న విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వెంకటేష్ నాయుడిని కస్టడీలో తీసుకొని ఆ తర్వాత అతను విచారించినప్పుడే ఈ డెన్ ఎక్కడుందన్న విషయం కూడా బయటపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక వీడియో సేకరించింది సిట్. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు వీడియోలో డబ్బులు లెక్కిస్తున్నాడు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి ఈ వీడియోను సేకరించింది సిట్. 35 కోట్ల రూపాయల నోట్లు రిసీవ్ చేసుకున్నట్లు వీడియో తీసుకున్నాడు. హవాలా రూపంలో అందిన డబ్బును లెక్కించాడు. వీడియోలో 2000 రూపాయల నోట్లతో పాటు 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. డిస్టిలరీ కంపెనీ నుంచి వచ్చిన డబ్బుని వీడియో తీసి చెవిరెడ్డికి పంపాడు. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని బెంగళూరులో సిట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో A34గా ఉన్నాడు వెంకటేష్ నాయుడు.